ఎక్కండి స్వామి, మీరు బండి ఎక్కండి, 10 నిమిషాలు సమయం అయిపోయింది, మీరు ఎవ్వరికి ఫోన్ చేయకండి, ఫోన్ పెట్టేయండి, ఫోన్ ముట్టనియకండి. నేను అడిగాను, సార్ నాకు అమ్మవారి పూజా విధానం అంటే ఉదయం పూట పూజ చేసుకోవాలి, వీరశైవ సంప్రదాయం ప్రకారం కొన్ని చేసుకోవాలంటే మీకు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తాం, మీకు పోలీస్ స్టేషన్లో అక్కడ ఏర్పాటు చేస్తాం, అక్కడ చేసుకోండి అని. చూడండి, నిజంగా వీళ్ళు అట్లా అనగలుగుతారు. వాళ్ళకి అన్నమతో ఒక ముస్లింకి కానీ ఒక క్రిస్టియన్కి కానీ విధంగా ఫాదర్కి కానీ అరెస్ట్ చేసినప్పుడు ఇట్లా అంటారా? నేను అక్కడ ఏర్పాట్లు చేస్తామన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే నా దేవుణ్ణి దేవాలయంలో అమ్మవారి మా ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉంచాల్సినటువంటి అమ్మని వీళ్ళు మా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తాము రండి అంటే ఎంత బాధ అనిపించింది అంటే చాలా బాధ అనిపించింది. అసలుకి వెంబడే మీరు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి బలవంతంగా చేతులు పట్టుకొని లాక్కున్నారు, ఇంకా తీసుకుని వెళ్ళడం జరిగింది. నా బండ్లో కూడా ఎక్కనియలే. కానీ ఏంటి విషయం అంటే అప్పటికే మేము 450 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చినాం.